అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గడిచిన 5 ఏళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి చాలా ప్రధానంగా బాధితులందరూ కూడా ప్రధానంగా నష్టపోయింది ఏంటంటే యొక్క భూ ఆక్రమణలు, భూ కబ్జాలకు సంబంధించి. అయితే ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా కొన్ని వేల దరఖాస్తులు ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ కావచ్చు లేదా ప్రజల దగ్గర నుంచి స్వీకరిస్తున్నటువంటి అర్జీలలో ప్రధానంగా భూములు కోల్పోయినటువంటి రైతులు, సామాన్యులు అందరూ కూడా అర్జీలు సమర్పించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అంటూ కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలని ప్రతి మండలంలోనూ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇంత స్థాయిలో గడిచిన పాలకులు భూములు దోచుకున్నారా? వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి మనం చూసాం గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ చూసుకున్న అంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళు భూములు, సామాన్యులు రైతు భూములు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అసలుకి లెక్కపత్రం లేకుండా ఎన్నో భూములు అసలుకి ఎవరి చేతులు మారాయో కూడా అర్థం కాలేదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారు అంటే ఈరోజు లోకల్ లీడర్స్ పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో భూములకు సంబంధించి స్కామ్కి పాల్పడడానికి కారణం ఏంటంటారు? కారణం ఏమి ఉండదండి, వాళ్ళకి అలవాటు అది అంతే. దాని కారణం ఏంటి? వాళ్ళకి అలవాటు. ఇప్పుడు పొద్దున్నే లెగ్గానే కాఫీ తాగి అలవాటు ఉంటుంది కొంతమందికి. దాని కారణం ఏంటంటే ఏం చెప్తాడు? వాళ్ళకి దొంగతనాలు లాక్కోవడం వాళ్ళకి అలవాటు. అంచేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలెట్టారు. ఆల్రెడీ వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు చాలా భూములు కొట్టేశారు. ఓకే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో లాక్కున్నారు. ఏదో రూపంలో ఎవరో వాళ్ళకి ఇప్పించుకున్నారు. ఇంక తర్వాత ప్రైవేట్ భూముల మీద పడ్డారు బల్క్గా. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న వాటి మీద కూడా ఇప్పుడు ఆవు చేలం మెత్తే దూడ గట్టున మీద కదా, వీళ్ళు పెద్ద భూములకి పెద్ద పెద్ద వాటికి ఎసరెడితే వాళ్ళు చాలా చోట మోట నాయకులు చిన్న చిన్న వాటికి ఎసరు పెట్టారు. ఇప్పుడు సెంటు భూములు ఉన్నాయనుకోండి, నీకు ఎంతో కింద ఇస్తారు, నాకు ఇచ్చేయని చెప్పి లాగేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు ఊరికి వచ్చిందే కదా, ఈ భూములు ఏదైనా మళ్ళీ గోలాడితే మళ్ళీ కూడా ఇస్తారు కదా. అది వాళ్ళ లెక్క వాళ్ళదే. అందరు కరెక్ట్గా ఉన్నారు, అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు వీళ్ళంతా. అయితే భూముల విషయంలో కొన్ని ప్రభుత్వాలు రెవెన్యూని టచ్ చేయడానికి ఆలోచిస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ టచ్ చేయడానికి చూడండి, ధరణి పెట్టాడు కేసీఆర్ గారు. ఆ ధరణి వల్ల ఆయనకి చాలా చెడ్డ పేరు వచ్చింది. కారణం ఏంటి? ఒకప్పుడు భూములు పటేల్ పట్వారీ దొరల చేతుల్లో ఉండి, దేశముఖుల చేతుల్లో ఉండి, వాళ్ళందరూ కూడా ఈ నక్సలైట్లకి లేకపోతే పోరాటాలకి వాళ్ళకి వీళ్ళకి భయపడి నగరాలకు వచ్చేసారు. ఆ ఊళ్ళు వదిలేసి ఎకరాల్లో ఎవరో ఒకరు సన్నకారు, చిన్నకారు, దళిత వాళ్ళు చేసుకుంటున్నారు దశాబ్దాల తరబడి. సడన్గా ఎప్పుడైనా ధరణి పెట్టాడు, ఎవడ భూములు వాళ్ళకి ఆ నెంబర్ల ప్రకారం, ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలంటప్పటికి బాగా వస్తుంది. అందుకనే ఆ రూరల్ తెలంగాణలో టీఆర్ఎస్కి దెబ్బడిపోయింది. కారణం అది ఒకటి కారణం. నీకు అందుకనే ఈ రెవెన్యూలో ఎవరో ఏ లెటరు సాధారణంగానే ఆ తేనెతోటి కదిలించరు. పూర్వం కరణాలు ఉండేవారు. ఊళ్ళో ఎవరికి కూడా ఎవడ భూమి ఎంత ఉందో ఎవరికి తెలియదు. నీకు మీ ఊరు ఉందనుకో, మీ ఊళ్ళో నీకు 5 ఎకరాలు ఉందనుకుంటావు, నువ్వు 5 ఎకరాలు సాల్వ్ చేసుకుంటూ ఉంటావు. కానీ దాని సరిహద్దులు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, దాని రాళ్ళు ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియదు. ఆ ఊళ్ళో కర్ణానికి తెలుస్తుంది. చాలా మేధావులు ఉండేవారు కర్ణాలు. జాగ్రత్తగా వాళ్ళ దగ్గర చిట్టా ఉండేది. ఒకవేళ నీ మీద ప్రేమ పెరిగి లేకపోతే ఇంకొకటి నీ మీద దెబ్బలు వచ్చిందనుకో, టకాలం లెక్క మార్చేసేవాడు. చేతిలో ఉండేది. అది రద్దు అయిపోయిన తర్వాత దాన్నే కొనసాగించారు. రద్దు చేసినా కానీ ఆ ప్రభుత్వం, అప్పుడు ఇంటరామరావు గారి ప్రభుత్వం వచ్చి కర్ణాల మున్సిపల్ రద్దు చేశారు. యాక్చువల్గా టార్గెట్ ఏంటంటే ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణ సమాజంలో ఉన్న జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టడానికి దాన్ని రద్దు చేశారు. అది చాలా మంచి పని. దానికేమో ఒక సామాజిక బ్రాహ్మణ సమాజం వరకు మాకేదో నష్టం జరిగింది అనుకోండి, కానీ నిజంగా కాదు. అయితే మీకు ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు తిమింగళాలు ఉంటాయి అందులో. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఇప్పుడు భూమి ఉంది, పాస్బుక్ కావాలి, రకరకాల మార్పులు వచ్చినాయి. దానికి ఇదివరకు ఏముంది, ఆ ఈసీ తీసుకోవాలి. నువ్వు లోన్ పెట్టుకోవాలనుకో, నీ భూమి పెట్టి తాకట్టు పెట్టి లోన్ పెట్టుకోవాలనుకో, ఈసీ పట్టి రమ్మంటారు. నిల్ కప్నెంట్స్ నీకు అప్పు లేదని చెప్పేసి క్లియరెన్స్ సర్టిఫికెట్. నువ్వు వెళ్ళావనుకో, నీ రికార్డ్ అంతా తీసి అందులో అప్పు గట్ట ఏం లేదని రాసి ఇవ్వాలి. ఆడు ఏం చేస్తాడో, ఒక వారం 10 రోజులు పోయిందని రండి అంటాడు, లేకపోతే 4 నాళ్ళు పడుతుందండి అంటాడు. రికార్డులు ఎక్కడ ఉంటే తీయాలి. ఈ లోపల నీకు అర్జెంట్ ఉంటుంది, ఎంతో కొంత అలా అలవాటైపోద్ది. అమ్మడం విపరీతమైన లంచాలు ఉంటాయి అందులో. ఓకే. లేదా పాస్బుక్ కావాలి, పాస్బుక్ నీ పేరు రావాలి, రకరకాల ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కట్టి కండిషన్లు ఈ భూమిలో ఎక్కడ లేని తలకైపోవటం అంత అందులో ఉంటుంది రెవెన్యూలో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భూ సర్వే అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇదివరకు నీదో 10 ఎకరాలు ఉండి ఆ నెంబర్ ఉందనుకో,
అందులో 8 ఎకరాలు ఉండడం జరుగుతుంది, లేదా 12 ఎకరాలు ఉంటుంది. అంటే ఇంకోటి ఒక్కడిపోతుంది 2 ఎకరాలు ఉన్నాయి, లేదా నీ ఎకరాలు 2 ఎకరాలు పోతుంది. ఈ తలకాయ పోట్లన్నీ అట్లా సరి చేసుకుంటారంటే ఆ ఎంఆర్ఓలు వాళ్ళు శుభ్రంగా రండి అని చెప్పి పాలు పితికినట్టు పితికేస్తారు మీ దగ్గర. ఈ పెంటగోళంతా అయిపోయింది అతని తప్పకి. అందుకనే ఇది ఇలా కాదని జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించండి, అంతా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి దొక్కం దుబ్బేద్దాం అనుకున్నాను. ఎవరు అడగనుకుంటుంది కదా ఇంకా ఏంటండి మీరు ఎవరుకోవడం ఎందుకు? ఇప్పుడు పిల్లి కొట్టుకుంటుంటే కోతులు ఆక్కుపోయినట్టు రొట్టు మొక్క వీళ్ళకి వాళ్ళ పెట్టేసి మొత్తం లాగేద్దాం హెడ్ స్కెచ్ కూడా ఈ భయానికి మొత్తం మీద ఉద్రబాబుని పంపించారు. దీన్ని అసరాగా చేసుకుని చాలా వరకు భూములు కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు గ్రామం ఉందనుకో, గ్రామ కంఠం అని ఉంటుంది, పోరంబోక్ అని ఉంటుంది, ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉంటాయి, దేవస్థానం భూములు ఉంటాయి. ఈ భూములన్నిటి మీద అజమాయిషి ఎవరికి ఉండదు, పోరంబాల దూళం వేస్తూ ఉంటాయి. కొంతమంది దాన్ని సాగు చేస్తూ ఉంటారు. ఈ అన్నిటిని లాగేయడానికి ప్రయత్నం చేశారు, లాగేశారు. ఓకే. దాంతోపాటు సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు 2 ఎకరాలు ఉంది, దాంతోపాటు ఒక 1/2 ఎకరం మొక్క ప్రభుత్వం ఉంటుంది పోరంబోకు, నువ్వు మీ తాతల కాడి నుంచి నువ్వు సాగు చేసుకుంటూ ఉంటావు. దాన్ని ఎవడో అడగడో అది మీ భూమి కిందే చలామణి అవుతూ ఉంటుంది. టకాలమని కూడా వచ్చింది, దాని మీద కొనబడుతుంది ఎవడాడు. ఈ భూమి సర్వేలు చేసినప్పుడు ఆ ఎకరం మొక్క నీకు లేదని తెలుసుకుని ఆ ఎకరానికి అసలు ఎడతాడు. కొన్ని ప్రభుత్వానికి జమ చేయడు, ఆడిదొబ్బేస్తానికి చూస్తాడు. ఇలాంటి ఫిర్యాదులు అన్నమాట వచ్చాయని. అందులో కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ బయటపడుతూ ఉంటాయి. అంటే మేలు ఒక 40% మేలు జరిగితే 60% నష్టం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి దీన్ని వేరే వాడు ఎవడో కొట్టేద్దాం అనుకున్న దానికి వచ్చిన తగువులు అన్నమాట ఇవన్నీ. ఈ పరిష్కరించాలంటే ఇప్పుడు చాలా పెద్ద సమయం తీసుకుంటుంది ఇది. ఇది కాకుండా పెద్దిరెడ్డి వాళ్ళు కొలగొట్టేసిన భూములు 100 ఎకరాలు, విజయసాయి రెడ్డి, ఇలా సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వీళ్ళందరూ కొలగొట్టేసిన వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు తలసిల రఘురామన్ ఆయన కూడా ఎవరి దగ్గర లాగేసుకున్నాడంటే ఇలాంటివన్నీ మూలన్నీ. ఈ మధ్యకాలంలో అప్పులు తీసుకుంటే ఏమవుతుందంటే మార్టిగేజ్ చేసి భూములకి డబ్బులు ఇచ్చేవారు తాకట్టు పెట్టుకుని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా సేల్ డీడ్ చేయించుకుంటున్నారు. నీ దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాల భూమి పెట్టి ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కావాలంక భూమి వాల్యుయేషన్ బట్టి ఆ భూమిని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసేస్తేనే ఇస్తున్నారు డబ్బులు. బ్యాంకుల్లో అంత బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకుని బ్యాంకులో తక్కువ ఇస్తారో, బ్యాంకుల్లో వాళ్ళు తిరిగి ఓపిక లేక పాపం వాళ్ళు ఏం చేస్తారో ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారో డైరెక్ట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేయమంటారు. ఆడ మంచోడైతే నువ్వు డబ్బు ఇచ్చేస్తే వెంటనే ఇస్తాడో, లేదంటే నిన్ను నలిపేస్తారు, లేదా డబల్ వడ్డీ వేస్తారు. అలాంటి గొడవలు మనకు చిలకలూరుపేటలో కూడా గొడవలు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అలా కూడా దుబ్బేశారు. ఈ రకరకాల వ్యవహారం అన్నమాట భూమికి సంబంధించి. ఎందుకంటే భూమి విలువ అమాంతంగా పెరిగిపోబట్టి ఇదివరకు లెక్క లేకుండా ఉండేది. ఇప్పుడు సపోజ్ మీ ఊళ్ళో స్థలం ఉంటుంది, నీ ఇంటి ముందు, నీ ఇంటి పక్కన పెరట్లోనూ ఓ దొడ్డు అవతలోడు ఒక అడుగు కలుపుకున్నా పెద్ద పట్టించుకునేవాడు కాదు. అన్నదమ్ముల విషయంలో కూడా ఇప్పుడు ఎప్పుడైతే భూమికి వాల్యూ పెరిగిపోయి విపరీతంగా వాల్యూ వచ్చేసిందో, సెంటు భూమి కూడా ఎవడో కూడా పక్కడు వదలడానికి ఇష్టపడతా. ఇలా గొడవలు అయిపోతాయి. చేత దీన్ని ఈ తేనె చుట్టుని కదపాలంటే కదిపిన తర్వాత అవి కుట్టకుండా ఉండవు, ఎవరో ఒకళ్ళు కొడతాయి. వీళ్ళు దీన్ని సరి చేయకపోతే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కనీసం పెద్ద తిమింగళాలనే చిన్న వాళ్ళని ఏం చేసినా చేయకపోయినా తిమింగళాలన్నా పట్టుకోవాలి. కానీ వీళ్ళు తిమింగళాలు వదిలే చిన్న వాళ్ళని పట్టుకుంటారు అధికార యంత్రాంగం. ఇప్పుడు ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటుంది, కానీ అధికారులు సహకరించాలి కదా. ఎందుకంటే వాళ్ళు కూడా దొంగలే, అధికారులు కూడా ఇందులో భాగమై ఉంటారు ఈ దొంగతనాల్లో. నాయకుల వల్ల ఎందుకు అవుతుందండి? ఇప్పుడు నాయకుడు ఒకడో ఆ భూమిని ముడగట్టు పట్టిపోతాడు, డబ్బు అంటే ముడగట్టు పట్టిపోతాడు, కానీ భూమిని ఎక్కడ పట్టిపోతాడో వీళ్ళు కూడా చేయాలి ఆ పని. కాబట్టి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి అది ముందుకు సాగనివ్వరు. ఈ ప్రభుత్వం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే అవుద్ది పని. 5 ఏళ్ళలో మాత్రం వీళ్ళు ఏమీ చేయలేరు ఈ భూములకు సంబంధించి. అది గుర్తుపెట్టుకోవాలి. అంచేత మనం కూడా ఎక్కువ డిమాండ్ చేయకూడదు వాళ్ళని. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా బాధితులకు కానీ భూ విధాలకు సంబంధించి కూడా పరిష్కారం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.